సహా మీ ప్రతి రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి. నవంబర్ 15 నుండి 20 మధ్య సింహరాశి వారికి జరిగేది ఇదే. నిజం వింటే కన్నీళ్లు ఆగవు. సింహరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. సింహరాశి అనగా దీనిని రాశి చక్రంలో 5వ రాశిగా పిలుస్తారు. మక 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఉత్తర, 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి యొక్క జీవితంలో నవంబర్ 15 నుండి 20 మధ్య పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో ఈ రాశి వారు తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే సింహరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా వీరి యొక్క వ్యాపార రీత్యా అంటే కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి కానివ్వండి, ఇన్ని రోజులు కూడా వ్యాపార రంగంలో ఉంటూ ఇప్పుడు కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టాలి అనుకుంటున్నటువంటి సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే కనుక అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మీకు వ్యాపార రీత్యా కూడా ఇది చాలా వరకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. అయితే గురువు గోచారం 9వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన వ్యాపారం పరంగా కూడా మీరు ఆర్థికంగా అనుకూలంగానే సాగబోతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు కూడా పడేటటువంటి అవకాశం కనిపించడం లేదు. 7వ ఇంట్లో శని గోచారం మరియు 8వ ఇంట్లో రాహు గోచారం వలన వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నాం కదా, మంచి ఉంటుంది, ఇటు చెడు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మాట పట్టింపులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది. అయితే వీరు చాలా వరకు కూడా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వ్యాపార రీత్యా కూడా మీతో పాటు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారితో కనుక మీరు ఇదే రీతిలో ఉంటే సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకునే వారు ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగరీత్యా చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది విజయవంతమైన సమయంగా చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారుల యొక్క మెప్పును పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశీయానం చేయటం కానీ ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపుతుంది. 1వ ఇంటిపై గురుదృష్టి కారణంగా మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకుని ఉల్లాసంగా పని చేయగలుగుతారు. కొత్త ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికైతే మాత్రం ఈ సమయం బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. అయితే మాట పట్టింపులు ముందు మనం వ్యాపారంలో చెప్పుకున్నట్టుగానే మాట పట్టింపుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పులు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది చూస్తే మన గురువు గోచారం అనుకూలంగానే ఇక్కడైతే ఉందండి స్పష్టంగా. కాబట్టి ఏంటంటే ఆర్థిక పరంగా కూడా కలిసొచ్చే కాలం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగటం వలన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. 9వ ఇంట్లో గురువు గోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఈ సమయంలో అయితే రాబోతూ ఉంది. కేవలం అదృష్టం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయం పరంగా మంచిగా కనిపిస్తుంది. 5వ ఇంటి అధిపతి అయిన గురువు 9వ ఇంట్లో సంచరించడం వలన మరియు గురుదృష్టి 1, 3 మరియు 5వ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్ళటం వలన డబ్బు రాబడి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తులు కానివ్వండి, లేకపోతే కొన్ని ఆస్తులన్నీ కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎంతో కాలం నుంచి వారు ఏవైతే సేవ్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ స్థితిలో ఎలాంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోబోతూ ఉంటాయి అనేది చూసినట్టయితే కుటుంబ స్థితి పరంగా బాగుంటుందనే చెప్పుకోవాలి. శని గోచారం 7వ ఇంట్లో ఉండడం కాబట్టి ఈ 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెళ్లి రీత్యా కూడా జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి. చూసుకుని కనుక ముందుకు వెళితే మీకు అందులో ఎటువంటి సమస్య ఉండదు. అయితే సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
చిన్న గొడవని చిన్న మాటతోనే వదిలేసేయండి. పెద్ద విషయాలకు తీసుకెళ్ళొద్దు. అది మీకు అంతగా అయితే కలిసి రాదు. ఏదైనా ఒక చిన్న గొడవ జరిగింది అనంటే చిన్న మాటతో వదిలేసేయండి. ఇంకొక మాట, ఇంకొక మాట, ఇంకొక మాట అనుకుని పెంచుకోవద్దు. అదే విధంగా ఏంటంటే కొన్ని కొన్ని పనులు ఈ సమయంలో మీరు వాయిదా కూడా వేసుకోవద్దు. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నారు అంటే దాని గురించి స్పష్టమైన ఆలోచన చేసేసి వెంటనే ఆ పని చేసేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు కొన్ని కీలకమైనటువంటి సమయాలు ఉంటాయి. అయితే నవంబర్ 15 నుంచి 20 మధ్య కూడా మీకు చాలా వరకు కూడా కీలకమైనటువంటి సమయం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ మధ్యలో మీరు చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తే అంటే మీ జీవితంలో మార్పులు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసి ఓపికగా ఉంటే మాత్రం చాలా వరకు కూడా కలిసొస్తుంది. పూర్వీకుల ఆస్తులు కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం. అదే విధంగా కుటుంబంలో కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవ్వడానికి ఇది చాలా వరకు కూడా అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి మీ కుటుంబ సభ్యులు కలవలేకపోతున్నాము అని బాధపడుతున్నా కూడా ఈ సమయంలో కుటుంబంతో ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటుగా మీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే కుటుంబంతో కలిసి జర్నీస్ అనేవి కూడా చేయబోతూ ఉన్నారు. ఇక ఆరోగ్య స్థితి పరంగా చూస్తే ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలైతే ఏవీ లేవు. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అందరికీ ఉండే విధంగానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని పెద్దగా చూడకుండా కనుక మీరు చిన్నగా తీసుకొని కనుక ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఏ అనారోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. గొడవల కారణంగా కొంచెం మీకు మనశ్శాంతి లేకపోవడం వంటిది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే కోపం విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే కనుక సింహరాశి వారికి చాలా వరకు కూడా కలిసొస్తుంది. అయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఊహించని సిచ్యువేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒకటి చేయాలనుకుంటే ఒక్కొక్కసారి వేరే విధంగా కొన్ని కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయంలో కూడా చాలా ఓపికగా ఉండాలి. అయితే సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగానే ఉంటారు. ఆ సలహాల్ని ప్రశాంతతతో తీసుకోవాలి. ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అయిపోయి ఎవరో మాకు చెప్పడం ఏంటి అని మాత్రం అనుకోకండి. అలా అనుకుంటే ఉత్సాహాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు. అందరూ చెప్పినవి తీసుకుని అందులో ఏది బెస్ట్ అనిపిస్తే దాని మీద ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. నవంబర్ 15 నుంచి 20 మధ్య కూడా ఇది మీకు చాలా కీలకమైన సమయం. కాబట్టి ఏంటంటే ఈ సమయంలోనే ఏం చేయాలనుకున్నా, ఏ ప్రయాణాలు చేయాలనుకున్నా, ఏ కొత్త వ్యాపారం పెట్టాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా కూడా కృషి చేయండి. ఈ సమయంలోనే మీకు కృషి చేస్తే గనక మంచి ఫలితం చూస్తారు. ఇక చదువు రీత్యా ఇంక మిగిలింది మనకి చదువు రీత్యా చూసినట్టయితే చదువు పరంగా కూడా పురోగతి ఉంటుందండి. సింహరాశి వారికి వీరు చాలా కాన్సన్ట్రేటెడ్ మైండ్‌ని కలిగి ఉంటారు. చదువు విషయంలోనే కాదు, ఏ విషయం చేసినా కూడా ఈ రాశి వారు ఏంటంటే చాలా కాన్సంట్రేషన్‌తో చేసేటటువంటి మనస్కులై ఉంటారు. కాబట్టి చదువు రీత్యా కూడా మీకు మంచిగా అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందటమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో మీరైతే ఉత్సాహంగా ఉండగలుగుతారు. గురుదృష్టి 1వ ఇంటిపై, 3వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై ఉండడం వలన వారికి చదువుకోవాలి అనేటటువంటి ఆసక్తి అంటే సింహరాశి వారికి మంచిగా చదువుకోవాలి, మంచిగా పరీక్షలు రాయాలి అనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితం పరంగా చూస్తే ప్రేమ జీవితం పరంగా బాగున్నప్పటికీ కూడా వివాహాలకి ఇప్పుడైతే మీకు మంచి సమయం కాదు. కాబట్టి ఏంటంటే జాగ్రత్త తీసుకోండి. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు అధికంగా రావడం వంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. చూసారు కదా సింహరాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 15 నుండి 20 మధ్య వీరి జీవితం ఏ విధంగా మారబోతుందని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ.